నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరొకము. ఆయన స్తుతించుము, ఆయన ఘనపరచుమని ప్రభా. దావీదు మహారాజు ప్రభా తన యొక్క జీవిత కాలమంతా కూడా నిన్ను ఘనపరిచాడు. ఇదిగో ప్రభా, ఆత్మతో సత్యముతో ప్రభా నిన్ను ఘనపరుస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మీ మధ్యలో సంచారం చేయండి ప్రభా. నీ యొక్క ఆత్మ నడిపింపు చేత ప్రభా మీరు నాతో మాతో ప్రభ మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ యొక్క హృదయములు ప్రభ తెరవండి. పౌలు లేఖనములు చెప్పుచుండగా లూదియా హృదయం తెరిచినట్టుగా ప్రభువా మా యొక్క హృదయం తెరవని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క మాటలు విని గ్రహించే భాగ్య దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ దాసుడని నన్ను ప్రభ జ్ఞాపకం వేసుకుని ప్రభా, బలహీనుని నన్ను బలపరచు ప్రభా. తండ్రి, మీరే నాలో ఉండి మాట్లాడమని, నీ యొక్క మహిమార్థమై వాడుకోమని నా ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ శుభాలు. చాలా సంతోషం. లాస్ట్ వీక్ రాలేకపోయాను, అది వేరే కారణం ఉండి ఉండవచ్చు. రైట్, ఈరోజు వాక్యములో వెళ్ళక పూర్వము గడిచిన దినాలలో నేను బాగా ఆలోచించాను. దేవుని చేత నడిపించబడాలని, దేవుని యొక్క స్వరము వినాలని, దేవునిలో నిలిచుండి దేవుని యొక్క కార్యము చూడాలని చాలా మంది ఆశపడేవారు ఉన్నారు. చాలా మంది కూడా దేవుని నడిపిపోయిన అవగాహన లేదు. ఏది దేవుని నడిపింపు, ఏది మనిషి నడిపింపు అనే దానిపైన కూడా అవగాహన లేకుండా సంఘములు ఉన్నారు. ఈరోజు నా యొక్క టాపిక్ వచ్చేసి దేవుని ఆత్మ చేత ఒక మనుష్యుడు ఏ విధంగా నడిపించబడతాడు అనే విషయాన్ని చెప్పబోతున్నాను. ప్రతి క్రైస్తవుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. పడుకున్నప్పుడే కావచ్చు, కూర్చున్నప్పుడే కావచ్చు, భవిష్యత్తు తినేటప్పుడే కావచ్చు, ఏదో సందర్భంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. అలాంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్న మనము దేవుని నడిపింపు గురించి కూడా అవగాహన లేకపోతే అది శూన్యము. కాబట్టి దేవుని నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక చిన్న కథ చెప్పి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడాను సమూయేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మాకు ఒక రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు ఆ ప్రజలు చెప్పిన మాటలన్నీ కూడా తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరించాడు. ప్రభువా, వీళ్ళు రాజు కావాలని ఆశపడుతున్నవయ్యా అన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, సమూయేలు బాధపడపాకు, వాళ్ళు నిన్ను కాదు తృణీకరించి నన్నే అని చెప్పాడు ఆయన. కారణం ఏమిటి అంటే, న్యాయాధిపతి ఉన్న సమూయేలు అందరికీ సమానంగా ప్రేమించాడు, అందరికీ సమానంగా ప్రేమ పంచాడు. కానీ మనుషులు దేవుని వైపు చూడక, దేవుని పైన కనుదృష్టి పెట్టక, లోకం వైపు చూస్తూ అనేక దేశాలు ఉన్నట్టుగా మాకు ఒక రాజు కావాలని ఆశపడ్డాడు. ఆ యొక్క ప్రక్రియలో సమూయేలు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. సమూయేలు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. ఇదిగో, రేపు ఈ పాటికి ఒక వ్యక్తిని ఎదుకొస్తాడు, ఆయనతో కలిసి నువ్వు భోజనం చేయము, ఆయన ఎవరో నీకు తెలియజెప్పేదని చెప్పాడు.
ఆ చెప్పిన విధంగానే సౌలు గారు గార్ధబం కొరకు వెతుకుతూ సౌలును ఎదుర్కొని ఉన్నతమైన స్థలంలోకి ఎక్కిపోతూ ఆయన కొరకు సిద్ధపరిచిన మాంసం అనగా జబ్బను ఆయనను వండించిన తర్వాత జరిగిన సంఘటనను చెప్పాలని ఆశపడుతున్నాను. చూద్దాం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము. మొదటి సమూయేలు 10వ అధ్యాయము మొదటి వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవించెను. ఇక్కడ సమూయేలు గారు ఉన్నారు కదా, సమూయేలు గారు సౌలు గారికి అభిషేకించాడు. చాలా మంది కూడా సంఘములో ఏదైనా పని జరిగించాలన్నా, సంఘములో ఏదైనా దేవుని పని జరిగించాలన్నా అభిషేకము లేకుండా మన దేవుని యొక్క పని ముట్టకూడదు. కానీ సమూయేలు యొక్క జీవితం గమనిస్తే, సమూయేలు దేవుని చేత అభిషేకించబడిన వాడై న్యాయాధిపతిగాను ప్రవక్తగాను ఉండి అనేక సంవత్సరములు న్యాయము తీర్చినవాడుగా ఉన్నాడు. అదే సమూయేలు దేవుని చేత అభిషేకించబడిన సమూయేలు అదే అభిషేకం ఎవరికి ఇస్తున్నాడు? సౌలుకి ఇస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే తైలపు బుడ్డు పట్టుకొని సౌలు మీద పోసాడు. గమనించండి, అభిషేకించి ఆ చెప్పిన గొప్ప మాట ఏంటంటే, సౌలు నువ్వు తిరిగి ప్రయాణమైపోవచ్చుండగా నీకు అనేక మంది ఎదురవుతుంటారు, అనేక మందితో మాట్లాడుతుంటారు, కానీ నువ్వు ఏది కూడా వారికి ఏదుకంటే ఎందుకు కొరకు నాకు కలిసావన్న విషయం ఎవరితో కూడా చెప్పకూడదు అని చెప్పాడు. ఆ సమయంలో సౌలు గారు పోతున్న సమయంలో ఈయన అభిషేకం పొందుకున్నాడు, కానీ అభిషేకం నుంచి వచ్చే రిజల్ట్ సమూయేలుకి అర్థం కాల. గమనించండి. హల్లెలూయా. చాలా మందికి అభిషేకం పొందుకుంటారు, కానీ అభిషేకం నుంచి వచ్చే రిజల్ట్ మనిషికి అర్థం కాదు. అభిషేకం యొక్క జీవితంలో ఎప్పుడు పని చేస్తుంది అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు చాలా మంది కూడా అభిషేకం కావాలని పరుగులు తీసేవారు ఉన్నారు. నేను కూడా అభిషేకించబడాలి, నేను కూడా దేవుని చేత వాడబడాలి అని అనేక మంది పరిగెత్తి వారు ఉన్నారు. కానీ ఆ యొక్క అభిషేకం మన యొక్క జీవితంలో ఎప్పుడు పని చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. సమూయేలు 10:6 చూడండి. మొదటి సమూయేలు 10:6. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. హల్లెలూయా. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో పరిపూర్ణంగా పనిచేస్తుంది, ఎప్పుడు దేవుని చేత మనం వాడబడుతూ ఉంటామంటే మన మనస్సు నూతనముగా మార్చబడినప్పుడు. హల్లెలూయా. మనం చాలాసార్లు మన దేవుని చేత వాడబడాలనుకుంటాము, దేవుని యొక్క స్వరము వినాలని ఆశ పెడతాము, కానీ మన యొక్క స్వభావం అనేది మారదు.
మన యొక్క నడవడిక, మన చూపులు, మన యొక్క అందచందాలు ఏ విషయమైనా కానీ మనం మార్చుకోలేము గనక దేవుని స్వరమును వినలేకపోతున్నాము. దేవుని యొక్క ఆత్మ నడిపింప అంటే ఏదో అర్థం కాలేకపోతుంది. సౌలు అభిషేకించబడ్డాడు కానీ సౌలు యొక్క హృదయం మారలేదు. ఎప్పుడు సౌలు యొక్క హృదయం మారిందంటే యెహోవా ఆత్మ ఆయన పైకి దిగి వచ్చినప్పుడు ఏమైందంట, ఆయన మనస్సు నూతనముగా మార్చబడిందంట. హల్లెలూయా. మన మనస్సు నూతనముగా మార్చబడం గాక. హల్లెలూయా. చెప్పండి, మన మనస్సు ఏం కావాలి? నూతనముగా మార్చబడాలి. ఎప్పుడైతే మన యొక్క మనస్సు నూతనముగా మార్చబడుతుందో దేవుని కార్యములు మనము చూడగలము. మనసే నూతనముగా మార్చబడినప్పుడు దేవుని కార్యాలు ఎలా చూడగలం మనం? అది సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యము. గనుక క్రైస్తవులమైన మనము ఏం చేయాలా? మనస్సును నూతన పరుచుకోవాలా. యొక్క మనస్సు అనేది నూతనంగా ఎప్పుడు అవుతుంది అని చెప్పకపోవడము ఇంకో 2 విషయాలు చెప్పి ముందుకెళ్తాను. సౌలు గారు ఎప్పుడైతే ఆత్మ పొందుకున్నాడో, యెహోవా ఆత్మ బలంగా దిగి వచ్చిందో, ఆయన యొక్క మనస్సు నూతనంగా మార్చబడిన తర్వాత ఆయన ఏం చేశాడంట? ప్రవచనాలు చెప్పడము మొదలుపెట్టాడు. హల్లెలూయా. చాలా మందికి రోజులలో ప్రవచనాల గురించి కూడా అవగాహన లేకపోవడము చూస్తూ ఉంటాము. నేను కూడా ఎబ్రోన్ సంఘం విశ్వాసిని. నాకు ఎబ్రోన్ సంఘంలో ఉన్నప్పుడు ప్రవచనాల గురించి పెద్ద అవగాహన లేదు, స్వస్థతల గురించి పెద్దగా అవగాహన లేదు. ఇంచుమించు ఒక 9 సంవత్సరముల సంఘంలో ఉన్నాను. వాక్యం పైన అవగాహన ఉంది కానీ వాక్యం ఎలా బోధించాలో అవగాహన ఉంది కానీ ఆత్మ నడిపింపు అవగాహన అనేది ఎప్పుడు వస్తుందంటే మన యొక్క మనస్సు నూతన పరచబడినప్పుడు మాత్రమే వస్తుంది. హల్లెలూయా. మనం ఏ సంఘానికి వెళ్ళినా కూడాను, ఏ సంస్థకు చెందిన వారు అయినప్పుడు కూడాను నీ మనస్సు నూతనముగా మార్చబడకుంటే నువ్వు ఆత్మ చేత నడిపించబడలేవు. ఎప్పుడైతే సౌలు ఆత్మ చేత నడిపించబడుతూ వచ్చాడో అప్పుడు ఏం చేశాడంట? ప్రవచనాలు చెబుతూ వచ్చినంట. అదెంతో గొప్ప సంగతి. చూద్దాం 10వ అధ్యాయము 9వ వచనము. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించును. ఆ దినమునే ఆ సూచనలు కనబడేను. సౌలు గారికి ఎప్పుడైతే కొత్త మనసు అనుగ్రహించబడిందో ఆ దినమునే, గమనించండమ్మా, హల్లెలూయా, మన జీవితంలో ఎప్పుడైతే పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన కొత్త మనసు మనం పొందుకుంటామో దేవుని ఎదురు నుంచి, ఆ దినము నుంచే సూచక్రియలు మన జీవితంలో కనబడతాయి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆయన కార్యము ఎప్పుడు ప్రారంభము చేస్తాడు అంటే ఎప్పుడైతే మనము దేవుని యొద్ద నుంచి దేవుని చేత పరిశుద్ధపరచబడి నూతన మనసు అనుగ్రహించబడుతుందో అప్పుడు ఏమవుతుంది? మన జీవితంలో సూచక్రియలు కనబడతాయి. ఆ ఏ సూచక్రియలు అంటే సౌలు గారి యొక్క జీవితంలో ప్రవక్తలు ఏ విధంగా ప్రవచనం చెప్తూ వచ్చాడో అదే సౌలు ఏం చేస్తాడు అంటే ఆయన ప్రవచనాలు చెప్పడము మొదలు పెడుతూ వచ్చాడు. అక్కడున్న జనాలందరూ కూడాను ఈయన కూడా ప్రవక్తలలో ఒక్కడా అని అడిగారంట. హల్లెలూయా. ఏమైందంట? ఈయన కూడా ప్రవక్తలలో ఒక్కడా అని అడిగారంట. అంటే అర్థమైంది, ఈయన ప్రవక్త కాకపోవచ్చు, ఆయనకు కూడా నూతన మనసు అనుగ్రహించబడింది కనుక, నూతనమైన స్వభావం ఉంది కనుక ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము అనుగ్రహించాడు.
నీకు నిజంగా నూతన మనసు అనుగ్రహించబడితే, నీకు నిజంగా దేవుని చేత నడవాలనే ఆలోచన కలిగి ఉంటే నువ్వు కూడా ప్రవచనం చెప్పగలవు, నువ్వు కూడా స్వస్థత చేయగలవు, నువ్వు కూడా దర్శనం చూడగలవు. కానీ ఏం చేస్తామంటే మనం ఒక హృదయాన్ని దేవునికి పరిపూర్ణంగా అప్పగించకపోవడం బట్టి ఈ కార్యాలు మన యొక్క జీవితంలో చూడలేకపోతున్నాము. లేక నూతనమైన మనసు ఎలా అనుగ్రహించబడుతుంది అని గమనిస్తే, న్యూ టెస్ట్మెంట్లో ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉన్నారో వారు ఏమంట నూతన సృష్టిగా మనము చూస్తాము. యేసు క్రీస్తునందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తును అనుసరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క చివరికి పాపములు ఒప్పుకుంటారో వారి హృదయం ఏమవుతుంది? మార్పు చెందుతుంది. అందుకని ఎవరైతే యేసు యొక్క రక్తంలో కడగబడతారో వారి యొక్క హృదయము మార్పు చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో దేవునికి నమ్మకం ముందు మనకు హృదయం ఎలా ఉంది, దేవుని నమ్మిన తర్వాత మనకు హృదయం ఎలా ఉంది అని మనకు మనమే పరిశోధించుకుంటే, గతంలో దొంగలము, వ్యభిచారులము, ఏదో విధంగా మోసం చేసేవారము. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏమైంది తెలుసు? మన హృదయం మారింది, మన యొక్క ఆలోచన విధం మారింది. ఏమైంది గమనిస్తే మన దేవునికి దగ్గరగా జీవించడము ప్రారంభించాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. సర్వసాధారణంగా గ్రామాలలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, చిన్న సామెత ఉంటుంది. దొంగతో స్నేహం చేసి ఏమవుతాడు? దొంగ అవుతాడు. అవునా కదా? అవుతాడా వాడా? అంటే ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళకు బుద్ధులు ఏమవుతాయి? మనకు తెలియకుండానే మనలో అది ప్రారంభం అవుతుంటాయి. అలాంటిది దేవునితో నువ్వు సహవాసం చేస్తే, దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవిస్తే ఏమవుతుంది? దేవుళ్ళో ఉండే లక్షణాలు, దేవుళ్ళో ఉండే గుణగణాలు మనలో కూడా పనిచేస్తాయి. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా మనిషి ప్రేమిస్తాడు, నిన్ను వలని పొరుగుని ప్రేమించిన మాట ప్రభు చెప్పడు కనుక మనం కూడా ప్రేమించగలము. హల్లెలూయా. అనేక మందితో మనం సమాధాన పడగలము, అనేక మందికి దేవుని గురించి చెప్పగలము. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది గనుక. లోకముతో స్నేహం చేసి చెడిపోతావేమో కానీ ప్రభుతో స్నేహం చేసిన వాడు చెడిపోయినట్టుగా చరిత్రలో లేదు. మనం చెడిపోతున్నాము అంటే దేవునికి సరైనటువంటి సమయం ఇవ్వక, మనం చెడిపోతున్నాం అంటే దేవునితో సరైన సాహసం లేక, లోకముతో దేవునితో సాహసం చేసి దేనికి అంటే దేవునికి దూరం అవుతున్నట్టుగా మనకు మనమే నిర్ధారించుకోవాలి. హల్లెలూయా. అందుకని ఏమవ్వాలి? ఇప్పుడు మన హృదయము నూతన పరచబడాలి. చెప్పాలి. ఏం చెప్పాలి? నూతన. అందుచేత చెప్పండి, నా హృదయము నూతనముగా దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడే సిద్ధపరచునుగాక. హల్లెలూయా. అందుకని అపోస్తలులు పెంతెకోస్తు పండగ దినమందు వాళ్ళు అభిషేకం పొందుకున్నారు. వాళ్ళు అన్న భాషలతో మాట్లాడసాగిరి, వాళ్ళు దేవుని గణపరిచిరి, దేవుని యొక్క మహత్కార్యములు వాళ్ళు వివరించిరి అనే విషయం గమనిస్తుంటే అక్కడ మనకేం అర్థమవుతుందంటే, అపోస్తలులు వాళ్ళు ఏక మనసుతో ఏకాత్మతో దేవుని ఆరాధించిరి అని కనబడుతుంది. చూద్దామా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. అపోస్తల కార్యముల్లో 1:14.
వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. అమ్మా, ఎక్కువ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏక మనసు ఎప్పుడు వస్తుంది? ఏక మనసు ఎప్పుడు వస్తుంది గమనించాలి. ఏక మనసు అనేది ఎప్పుడు మనకు అనుగ్రహించబడుతుందంటే మన సహోదరులతో సమాధాన పడినప్పుడు, హల్లెలూయా, వాళ్ళతో ప్రేమ కలిగి జీవించినప్పుడు ఏమవుతుంది? ఏక మనస్సు అనేది అనుగ్రహించబడుతుంది. ఈ ఏక మనస్సు అనుగ్రహించబడుతుంది అంటే మనకు హృదయం ఏమవుతుంది? నూతన పరచబడుతుంది. సర్వసాధారణంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం సంఘాలలో, వారికి వీరికి ఏదో గొడవ అవుతూ ఉంటుంది. వాళ్ళు వారి గురించి ఎన్నో ప్రార్థిస్తారు కానీ ఆ గొడవ మాత్రము మర్చిపోదురా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక విశ్వాసి సంఘము నుండి ఏదో తప్పిదం చేశాడు, క్షమించి వదిలేయాలి. కానీ ఏం చేస్తాం మనము? క్షమిస్తామే కానీ ఏం చేస్తాము? మన హృదయంలో దాచిపెట్టుకుంటాం. అర్థమైందమ్మా? ఏం చేస్తాం మనము? క్షమిస్తాము కానీ ఏం చేస్తాము? హృదయంలో దాచిపెడతాం. ఇప్పుడు నా క్వశ్చన్, ఇప్పటి వరకు నాకు శత్రువులు లేరు అన్నవ చేతుల పైకి, ఉస్కులో కావచ్చు, ఇంటిలో కావచ్చు, బంధులో కావచ్చు, నీ పొరుగు వారితో కావచ్చు, నాకు శత్రుత్వం లేదండి అనవ చేతుల పైకి. అమ్మా, అదొక స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంచుమించింత సంఘం కూడుకున్నా కానీ ఏం లేదు వాళ్ళకి క్షమిస్తున్నాము, వారిని ప్రేమిస్తున్నాము, కానీ ఏం చేస్తున్నాము? పరిపూర్ణంగా క్షమించలేకపోతున్నాము. నువ్వు పరిపూర్ణంగా క్షమించలేకపోతున్నావు అంటే నువ్వు పరిపూర్ణంగా దేవునితో సహవాసం చేయకపోతున్నావు. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణంగా దేవునితో సహవాసం చేస్తే ఆ దేవునికి ఉండే గుణగణాలు, ప్రభు అయిన యేసుకుండే గుణగణాలు మనకు కూడా వస్తాయి. ప్రభు అంట ఆ కలువరి శిలువలో ఆయనకు వేలాల తీసిన ఆయన రక్తం దారబోస్తున్నా అనేక మంది ఏళ్ళను చేస్తున్నా కూడా అని చెప్పిన వాడు తెలుసా? ప్రభువా, వీరేం చేయించినారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని ఏం చెప్పాడు ఆయన? పరిపూర్ణంగా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? పరిపూర్ణంగా చెప్పాడు. ఇక మరొక ప్రశ్న, పరిపూర్ణంగా మనం చెప్పాము అంటే మనకు పరిపూర్ణ క్రీస్తుని ధరించాలి. ఏం చేయాలా? పరిపూర్ణంగా క్రీస్తుని ధరించాలి. క్రైస్తవులు 3 రకాలు. సండే మాత్రమే పరిపూర్ణంగా క్రీస్తు ధరించేవాడు ఉంటారు. హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు ఫ్రైడే సాటర్డే సండే 3 days ధరించేవారు ఉంటారు. ఎందుకంటే ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి. హల్లెలూయా. ఏముంటారు? ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఏముంటారు? అందుకే ప్రభును పరిపూర్ణంగా ధరించి ప్రార్థిస్తారు. ఇంకొంతమంది ఉంటారు సండే మండే ప్రభుని పరిపూర్ణంగా వాళ్ళు అంగీకరించి నడవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే సండే విన్న వాక్యము మండి కూడా పనిచేస్తుంది కనుక. హల్లెలూయా. ఏమవుతుంది? మండి కూడా పని చేస్తుంది కనుక. కానీ మంగళవారం, బుధవారం, గురువారం చూసావా, వాళ్ళ క్యారెక్టర్ మెల్లమెల్ల బయటపడుతుంది. అంటే మెల్లమెల్లగా మనకు స్వభావం ఎప్పుడు గమనించండి, విశ్వాసులు ఎవరైనా సరే, మనకు వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే మంగళవారము, బుధవారము, గురువారం చేంజ్ అవుతుంది. హల్లెలూయా. మీకు మీరే పరిశోధించుకోండి. అమ్మా, అవునా కదా? ఫ్రైడే రాగానే ఎక్కువ ఒక దగ్గర భక్తి ఏర్పడుతుంది. అంటే నువ్వు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఒక దగ్గర మాత్రము భక్తి ఏర్పడుతుంది. కానీ మంగళవారము, బుధవారం, గురువారం మాత్రము భక్తి అన్నది కనబడకపోయినా మనకి క్యారెక్టర్ ఏమొస్తుంది?
బయటికి తన్నుకొని వస్తుంది. ఏమవుతుంది? తన్నుకొని బయటకి వస్తుంటుంది. తన్నుకొని ఎలా బయటకు వస్తారు బ్రదర్ అన్న క్వశ్చన్ వస్తే, సర్వసాధారణంగా మనము వాటర్ ఉంది కదా, వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ అప్పుడు ఫుల్ ఉంది, దానికి ఎక్కడైనా చిన్న రంధ్రం ఉందనుకో, ఆ రంధ్రం కవర్ చేసాము, బై మిస్టేక్లో ఆ రంధ్రము ఓపెన్ అయ్యాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు వద్దను కూడా వాటర్ మొత్తము బయటకి వెళుతా ఉంటది. మనం కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడినంత కాలము పాపానికి దూరంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాము. ఒక వాక్యానికి చోటు ఇవ్వనంత కాలము పాపానికి ప్రేమతో ఆహ్వానిస్తుంటాము. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏం కావాలి? ఏక మనస్సు అనేది ప్రాముఖ్యమైనది. ఇది ఏక మనస్సు ఏ విధంగా వస్తుంది మనకంటే, మన యొక్క మనస్సు నూతన పరచబడడం ద్వారా ఏక మనస్సు అనేది అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుడు సౌలుని వాడుకోవాలి, దేవుడు సౌలుని కొన్ని సంవత్సరములు రాజుగా ఇజ్రాయేలుకి ఏలాలి అంటే, ఆ రాజుకి ఏముండాలంట? ఏక మనస్సు, నూతనమైన మనస్సు ఉంటే తప్ప దేవుడని వాడుకోలేడు. హల్లెలూయా. నువ్వు దేవుని సంఘంలో వాడబడాలని ఆశపడుతున్నావేమో, దేవుని చేత వాడబడాలి, అనేక మందికి దేవుని వైపు తింపాలని ఆశ కలిగి ఉన్నావేమో, కానీ ఈ ఆశ ఉండడం మంచిది, కానీ అంతకు పూర్వం ఏముండాలి? మన యొక్క మనస్సు అన్నది నూతన పరచడం చాలా మంచిది. అందుకని మన యొక్క మనస్సు నూతనంగా ఏ విధంగా మార్చబడుతుందంటే, దేవుని యొక్క గుణగణాలు మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మకు పరిపూర్ణంగా చోటిచ్చినప్పుడు తప్ప అప్పటి వరకు మన యొక్క మనస్సు నూతనముగా మార్చబడలేదు. చూద్దాం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 4వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాళ్ళు దేవుని యొక్క కార్యములు వివరించక పూర్వము, దేవుని యొక్క కార్యములు జనులకు చెప్పక పూర్వము వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క మనసును సిద్ధపరచుకున్నారు, వారి యొక్క హృదయము సిద్ధపరచుకున్నారు. వాళ్ళు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నంత వరకు, దేవుని యొక్క శక్తి పొందుకున్నంత వరకు ఆ స్థలము విడిచి బయటికి రాలేరు. హల్లెలూయా. 120 మంది కలిసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నంత వరకు వాళ్ళు బయటకు వచ్చి సువార్త మాత్రము చెప్పలేరు. ఇప్పుడు విషయం ఏంటంటే, అందరూ నేను వాక్యం చెప్పాలా, నేను సువార్త అందరూ ఆశపడతారు, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా మనం ఎంత వాక్యం చెప్పినా అది ఫలించదు. హల్లెలూయా. ఆ శిశువులు దేవునికి పరిశుద్ధాత్మకి సమయం ఇచ్చారు. ఆ పొందుకున్నంత వరకు వాళ్ళు వేచి ఉన్నారు. వాళ్ళ ఆశ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిపై వాళ్ళగా వారు అన్య భాషలతో మాట్లాడసాగింది. అన్న భాషలు ఇంతకు ఏం మాట్లాడిరి అని మనం గ్రహిస్తే, అన్న భాషలలో వాక్కు శక్తి వాక్యమును ప్రకటించారు. హల్లెలూయా. ఏం చేస్తారు? వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యం వింటున్న అనేక మంది జనులు పెంతెకోస్తు పండగ దినమున యూదా దేశముకు వచ్చిన వారందరూ, ఇజ్రాయెల్ దేశంకి వచ్చిన వారందరూ వీరు మన భాషలో దేవుని యొక్క కార్యములను వివరించుచున్నారని ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటించారు.
పేతురు ఒకడే నిలబడి, సర్వ సమాజం ఎదుట పేతురు ఒకడే నిలబడి ఆత్మచేత అభిషేకించబడి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి ఇదిగో ఆయన బోధించిన బోధ ద్వారా ఒకటే రోజు 3000 మంది ప్రభుని అంగీకరించినట్టుగా చూస్తాం. హల్లెలూయా. మనం కూడా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడి దేవుని యొక్క నడిపింపు చేత వాక్యం బోధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఇది గొప్ప అనుభవము. ఏంటిది? గొప్ప అనుభవము. అదే దేవుడు పౌలుకు సహాయం చేస్తాడు. అదే దేవుడు తిమ్మతికి సహాయం చేస్తాడు. అదే దేవుడు అనేక మంది సేవలకు సహాయం చేసి అనేక మందికి అభిషేకించి గొప్ప ఉద్యమం రౌలుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే దేవుడు, అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కూడా సంచారం చేయించిన. హల్లెలూయా. ఆ యొక్క సంచారం చేయించిన దేవుని, ఆ యొక్క పరిశుద్ధాత్మని మన జీవితంలో పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యం చేయటకు ఇష్టపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంఘంకి వచ్చినప్పుడు మన యొక్క స్టేటస్ కానీ, మనకు పేరు ప్రఖ్యాతలు కానీ మన సంఘంలో చూపిస్తే దేవుడు మాత్రము వాడుకోడు. దేవుని సంఘంకి వచ్చినప్పుడు ఎబ్రాయిం సంఘం నేర్చుకున్న గొప్ప పాఠం ఇది. నువ్వెంత పెద్ద దైవజనుడవైనా, నువ్వెంత పెద్ద ప్రార్థన పరుడవైనా, నువ్వెంత పెద్ద స్పీకర్ అయినా అందరితో సమానమే. నీకు ఒకటి లేదు, పక్కనికి ఒకటి లేదు. దేవుని సన్నిధిలో అందరూ కూడా సమానమే. ఈ సమానత్వం కలిగి దేవుని ఆరాధించువారు, ఈ సమానత్వం కలిగి దేవుని గణపరిచేవారు, ఈ సమానత్వం కలిగి ఏక మనస్సు కలిగి దేవుని ఆరాధించేవారు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారు. హల్లెలూయా. అందుకని సౌలు రాజు కాకముందు దేవుడు ఏం చేస్తాడంటే సమూయేలుతో ఆయన అభిషేకించిన తర్వాత యెహోవా ఆత్మ బలముగా ఆయన పైకి దిగివచ్చింది. దేవుని ఆత్మ ఎప్పుడు బలంగా దిగివచ్చింది చూస్తే మనము ఆత్మ దిగి వచ్చినప్పుడే మనసు ఏమవుతుంది? నూతన పరచబడుతుంది. ఏమవుతుందమ్మా? నూతన పరచబడుతుంది. మన యొక్క హృదయము నూతన పరచబడకుండా దేవుని యొక్క కార్యాలు మాత్రము మనము చూడలేము. అందుకని మన యొక్క హృదయమును నూతన పరచుకోవడము మంచిది. ఈ యొక్క హృదయం ఎందుకు నూతన పరచబడాలి కానీ మనం ఆలోచిస్తే 2 విషయాలు మనకు కనబడతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత మన యొక్క హృదయం నూతన పరచబడినప్పుడు అప్పుడు దేవుని యొక్క చిత్తం అంటే ఏందో మనకి అర్థమవుతుంది. వారు దేవుని యొక్క స్వరమును వినగలరు, దేవుని యొక్క మర్మములు బోధించగలరు, దేవుని యొక్క రాకడ సమయంలో చూడగలరు. హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని చూసెదరు. ఎందుకు యొక్క హృదయం శుద్ధిగా ఉండాలయ్యా అని ఆలోచిస్తే ఇర్మియా గ్రంథములో కనబడుతుంది. మీకు అందరూ తెలిసిన విషయమే. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం అనేది మోసకరమైనది. హల్లెలూయా. ఈ హృదయం ఎలాంటిదంట? మోసకరమైనది. ఎలాంటిదమ్మా? మోసకరమైనది. నేను నా యొక్క హృదయంలో ఉన్నటువంటి, నా మనసులో ఉన్నటువంటి ఆలోచనతోని
నేను అక్కగారిని ప్రేమించవచ్చు, తృణీకరించవచ్చు. అంటే హృదయం ఎలా ఉంటుందంటే విత్ ఇన్ సెకండ్లో మారిపోతుంది. ఎలా ఉంటుంది? విత్ ఇన్ సెకండ్లో హృదయం అవుతుంది, మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సంఘానికి వచ్చినప్పుడు హృదయం ఎలా మారిపోతుంది చెప్తాను. సంఘానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఎంత వినయమో, ఎంతో ప్రేమో. ఏమంటాం అందరికి? అక్క వందనాలు అంటాం, అన్నా వందనాలు అంటాం. అవునా కదా? అంటే అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ ప్రేమ, వినయము, తగ్గింపు అన్ని కనబడుతున్నాయి. ఎక్కడ కనబడుతుంది? అది సంఘములో కనబడుతుంది. ఇదే తగ్గింపు, ఇదే ప్రేమ, ఇదే వినయత సమాజంలోకి ఏంటంటే కనబడుతుందా? కనబడుతుందా? ఎందుకు కనబడలేకపోతుంది అంటే మన హృదయం ఎలాంటిదంటే అవకాశం బట్టి హృదయము మారుతా ఉంటుంది. హల్లెలూయా. అవకాశం బట్టి హృదయము మారుతా ఉంటుంది. సర్వసాధారణంగా కొంతమంది ఉంటారు, అరే వాడు మంచోడని అనుకున్నారా, వాడికి ఇలా మోసం చేస్తా నేను అనుకోలేదంటాడు. వాడికి ఎప్పటి నుంచో మోసం చేయాలనుకుంటున్నాను కానీ మనకు అవకాశం రాలేదు కాబట్టి వాడు ఇప్పుడే మోసము చేశాడు. అంటే హృదయం ఎంత భయంకరమైనంటే ఈ యొక్క హృదయమును బాగుపరచాలంటే ఆ హృదయమును అనుగ్రహించిన దేవుడు తప్ప ఎవడు కూడా మనల్ని బాగుపరచలేడు. అందుకని సౌలు యొక్క హృదయమును ఎవరు ఇచ్చారు అంటే దేవుడే అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు ఒక మాట అంటాడు, 51 కీర్తన 12వ వచనము. 50వ కీర్తన 12వ వచనము చదువుతాను. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. రక్షణానందము మరలా పుట్టించు అన్నాడు. దాని తర్వాత మరొక మాట అన్నాడు, సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించి ఏం చెప్పాడు? దృఢపరచుమన్నాడు, అంటే స్థిరపరచుమన్నాడు. గమనించాలి. దావీదు మహారాజు పాపం చేసి చెడిపోయాడు, పడిపోయాడు, అందరి చేత తృణీకరించబడ్డాడు. కానీ దావీదు మహారాజు నుంచి రక్షణ పోలేదు. కానీ ఏం పోయింది దావీదు మహారాజు నుంచి చెప్పాలా? రక్షణ నుంచి వచ్చే ఆనందము కోల్పోయాడు. అమ్మా గమనించండి, అందరూ కూడా బాప్తిసం తీసుకుంటారు, అందరూ కూడా రక్షణ ఆనందం పొందుకునే అనుభవం మాత్రము ఉండదు. కారణం ఏమిటంటే వాళ్ళు రక్షణ పొందుకున్నారు కానీ పాపం మాత్రము విడిచి పెట్టలేరు. హల్లెలూయా. రక్షణ పొందుకున్నారు కానీ ఏం చేస్తారంటే వాళ్ళు పాపం మాత్రము విడిచి పెట్టలేరు. కానీ దావీదు మహారాజు విషయం గమనిస్తే దావీదు పాపం చేస్తే పడిపోయాడు, చెడిపోయాడు. కానీ దావీదు దేవుని ఎదుటొచ్చి అంగలార్చి ఏడ్చి, ప్రభువా నా పాపం క్షమించి నాకు మరలా రక్షణ ఆనందము పుట్టించుము, నూతనమైన మనస్సు నాకు అనుగ్రహించి దాన్ని దృఢపరచుమని ప్రార్థించాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది కూడా రక్షణ పొందుకునే అనుభవం ఉంది కానీ రక్షణ నుంచి వచ్చే ఆనందము అనుభవం ఎంతమందికి ఉంది అని మనకు మనమే పరిశోధించుకోవాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే యేసు వద్దకు వస్తారో వారు అంట ఆయనను ఎవరైతే నమ్ముతారో
ఆయనందు పరిపూర్ణంగా విశ్వాసం ఎవరు ఉంచుతారో వారు అంట యేసు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టిగా మనము చూస్తున్నాము. హల్లెలూయా అని చెప్తామా? ప్రభువా, నేను కోల్పోయిన రక్షణానందము మరలా నాకు అనుగ్రహించు ప్రభువా, నాకు స్థిరమైన మనస్సు దృఢపరచుము. హల్లెలూయా. కాబట్టి దేవుడు సౌలుని రాజుగా చేయాలనుకున్న ప్రభువు సౌలు యొక్క హృదయం మార్చిన తర్వాతనే ఆయనకి పట్టాభిషేకం చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఓ ప్రియ స్నేహితులారా, దేవుని సేవల్లో ముందుకు వెళ్ళాలని ఆశ కలిగిన వారు, ప్రార్థనలో ముందుకు వెళ్ళాలని ఆశ కలిగిన వారు, సంఘములో శాంతి సమాధానం ఉండాలని ఆశ కలిగిన వారు, కుటుంబము అభివృద్ధి బాటలో నడవాలి అనుకున్న వారు ఏముండాలంటే మనకి నూతనమైన మనసుతో, నూతనమైన మనసు మనకు ఎప్పుడైతే అనుగ్రహించబడుతుందో నూతనమైన ఆలోచన పుడతాయి. నూతనమైన ఆలోచన ఎప్పుడైతే పుడతాయో నూతనమైనటువంటి సాహసం ఏర్పడుతుంది. నూతనమైన సాహసం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకు నూతనమైన స్వభావం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంటుంది. కాబట్టి మన యొక్క మనస్సు ప్రభువే మార్చును. కాబట్టి మనం కూడా యెహోవాత్మ చేత నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరం నేర్చిలబడదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ప్రభువా, నీ యొక్క నామాన్ని గణపరుస్తున్నానయ్యా. ప్రభువా, నీ యొక్క నామాన్ని హెచ్చిస్తున్నాను ప్రభా. నిజమే తండ్రి, సౌలు యొక్క జీవితంలో ప్రభువా నువ్వు చేసిన కార్యములు చాలా గొప్పవి ప్రభా. అవును ప్రభా, సౌలు తండ్రి తన యొక్క జీవితంలో ప్రభువా ఆయన ఎప్పుడు రాజు అయితానని అనుకోలేడు గాని ప్రభా, నీ చిత్తం చొప్పున నీ యొక్క ప్రణాళిక చొప్పున ప్రభా ఆయన గొప్ప రాజు అయితే వచ్చాడయ్యా. ఇదిగో ప్రభా, నన్ను కూడా వాడుకో ప్రభా నీ యొక్క సేవలో. ఇదిగో ప్రభా, సేవ చేయడానికి ప్రభా నాకు అర్హత లేదు కానీ ప్రభా నన్ను అభిషేకించు, వాడుకొని ప్రార్థించు ప్రభువా. బడిపైన బలిపీఠం తిరిగి కట్టండి. ప్రార్థన జీవితం కోల్పోయాడయ్యా, తిరిగి కట్టమని దేవుని అడగండి. సౌలు యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ప్రవచనాలు చెప్పలేడు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడో ప్రవక్తలు ప్రవచనాలు చెప్పినట్టుగానే సౌలు కూడా చెప్తూ వచ్చాడు. ఓ నా ప్రియమైన స్నేహితులారా, ఇది మంచి సమయము. మనకు మనసు విప్పి దేవుని ఆరాధించినము, నోరారా మనసారా దేవుని గణపరచుదాం. ఇదిగో నువ్వెక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, నీకు బలహీనత ఏంటో నీకు మాత్రమే తెలుసు సహోదరుడా, నీకు మాత్రమే తెలుసు సహోదరి. నువ్వు తిరిగి మరలా ఆత్మీయమైన బాటలో ముందుకు నడుచునుగాక. దేవుడు మనల్ని నిలబెట్టుగాక. పడిపోయిన బలిపీఠము, పడిపోయిన ప్రార్థన జీవితం తిరిగి నిలబడుగాక. దేవుడిని గొప్పగా వాడుకునుగాక. స్తోత్రం స్తోత్రం. దేవుని అందరూ గణపరచుదాం, దేవుని అందరూ గణపరచుదాము. ఇది మంచి అవకాశం ప్రియ స్నేహితులారా, ఇది మంచి అవకాశము. దేవుడు గొప్ప కార్యము చేయగలవాడు, దేవుడు గొప్ప కార్యము చేయగలవాడు. ఇదిగో ఆయన నామం ఎంతో గొప్పది. ఆయన నామం గణపరచుటకు ప్రభు నీకు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం చాలా గొప్ప. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే
ఉండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేశానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేశానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేయి పైకెత్తాం. 2 నిమిషాలు మౌనం గురించి దేవుని కనపరచుదాం. అందరం చేతులు పైకెత్తుదాం. ప్రభువా, నీ యొక్క నామాన్ని గణపరుస్తున్నాము. ప్రభువా, సౌలు యొక్క జీవితంలో ప్రభువా నీ ఆత్మ అనుగ్రహించినట్టుగా నీ యొక్క ఆత్మ చేత ప్రభువా గొప్ప కార్యం చేస్తూ వచ్చావయ్యా. సౌలు యొక్క జీవితం మార్చినట్టుగా ప్రభువా మమ్మల్ని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, దేవానికి మహిమ, రాజానికి స్తోత్రాలు ప్రభువా. దేవా, మాకు నూతనమైన మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారికి నా పెద్ద శోధనాయి. ఓ జీసస్, పరిశుద్ధాత్మ దేవానికి నామని కనపరుస్తున్నాను. దేవా, నిజమైతే ప్రభువా భాషలతో మాట్లాడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రవచనాలు చెప్పే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ చేత గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఓ జీసస్, బరాకి నా దేశోదోలాయ్. దేవాని యొక్క ఆత్మతో సంచారం చేస్తున్న ప్రభువా, నీ ఆత్మ కుమరించును. సంఘం యొక్క సరిహద్దులు ప్రభువా విశాలపరచుము ప్రభువా. తండ్రి యొక్క సేవకురాలను ప్రభు గణపరచుము, అభిషేకించము. తండ్రి నీ యొక్క ఆత్మ చేత గొప్పగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారికి నా దేశోదోలాయ్. ప్రభువా, నీ యొక్క నామమును గణపరుస్తున్నానయ్యా. దేవా, నీ ఆత్మ సంచారమే చేయుచున్నది, నీ ఆత్మ సంచారమే చేయుచున్నది ప్రభువా. అనేక మంది ప్రభువా హృదయం యొక్క మనసు మారట్లేదయ్యా. మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క నడవడిక మార్చండి, మా యొక్క చూపులు మార్చండి, మా యొక్క మాటలు మార్చండి ప్రభువా. ఓ జీసస్, ప్రభా నీ యొక్క నామాన్ని కనపరుస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఒక్క తాకమని ప్రార్థిస్తున్నాను. వారు దర్శించండి ప్రభా. తండ్రి, కొన్నిసార్లు సేవ చేయాలని ఆశ ఎంతో బలంగా ఉంది, అక్కకి ఎంతో ప్రయాసపడుతుంది ప్రభువా. కానీ ఎక్కడో ఒక దగ్గర నేను ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్న బాధ బయటకు చెప్పలేకపోతుంది ప్రభువా. తండ్రి, ఆ కుమార్తె ప్రభువా ఈ దినం మొదలుకొని రానున్న రోజుల్లో ప్రభువా అనేక మంది ప్రభు సంఘములకు వచ్చి ఆరాధించబాకు దయచేయం గాక. ఈ కుమార్తె ప్రభు అనేక చోట్ల గొప్ప వాడబడు గాక. దేవానికి మహిమ. ఆశ ఉంది, ఆసక్తి ఉంది, ఆతృతత ఉంది ప్రభువా. నీ నడిపింపు ఎంతో బిడ్డకు తెలియచేయి. సంఘములో ప్రభువా ఎంతో మంది అయితే వస్తున్న ప్రభువా వాళ్ళు దీవించబడం గాక, ఫైనాన్షియల్ గా ఆస్వాదించబడం గాక, వాళ్ళ కుటుంబాలు ప్రభు కట్టబడం గాక, ప్రార్థన జీవితాలు కట్టబడం గాక.
ఈ సంఘములో అడుగుపెట్టు ప్రతి వారు ప్రభు ఆత్మీయంగా ఎదుగుదుగాక. నీ యొక్క మహిమార్థమై ఈ గొప్ప కార్యం జరిగించుమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. నా ప్రభు నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. బల్ల మన ముందుంది. బల్ల సమర్పించక ముందు ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. 1 కొరింథియన్స్ 1 కొరింథీయులు 11 అధ్యాయము 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగా మనకు మనమే పరిశోధించుకోవాలి. రండి, కళ్ళు మూసుకుంది. ప్రభువా, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చెడిపోయామో జ్ఞాపకం తీసుకుందాం. క్షమాపణ దేవుడికి అడుగుదాం. తిరిగి క్షమాపణ పొందుకున్నవారు మాత్రమే, నిశ్చయిత ఉన్నవారు మాత్రమే మీ యొక్క చేతులు పైకెత్తండి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యావతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యావతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి, బాసిల్లెను సిలువను పాపక్షమా, యేసు ప్రభు నీవే క్షమా, బాసిల్లెను సిలువను పాపక్షమా, దోషము చేసినది నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందుతుని. ప్రభువు అని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పింది. ప్రభువా, మీరు మా కొరకై కలువరి శిలువలో ప్రభువా బలి అయ్యారు. మా కొరకై ప్రభు క్షేదం ప్రభు అర్పిస్తూ వచ్చిన తండ్రి. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి నిబంధన ప్రభావం చేస్తున్నాము తండ్రి. రొట్టెను దీవించండి ప్రభు. యొక్క బలలో ప్రభా చేయవేసిన వారందరి ప్రభా దీవించండి. యథార్థంగా తాను పరీక్షించుకొని చెప్పిన దేవా, పరీక్షించిన వారికి దీవించండి ప్రభా. ఈ తండ్రి యొక్క రొట్టె వారికి క్షేమాకం దయచేయమని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిబడుకుచున్నాం తండ్రి. ఆమేన్.
ఎవరైతే బల్లో చేయి వేయాలనుకుంటున్నారో మీ యొక్క చేయిలు తల కంటే పైకి అయితే చూపించండి. దోషము చేసినది నేనేనా, మోసముతో బ్రతికినది నేనేనా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. మోసితివా నా శాపవరం, మోసితివా నా శాపవరం. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీవే రక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నాచించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నాచించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీవే రక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. అందరము ఒకేసారి ఈ యొక్క రొట్టెను భుజిద్దాం. ఆ ప్రకారమే భోజమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అందరం కూడా ఎవరైతే ప్రభు యొక్క రొట్టెలో పాల్గొన్నారో మరలా దయచేసి మీ యొక్క చేతులు పైకెత్తండి. ఈ యొక్క ద్రాక్షరసం మీదకి వస్తుంది. యథార్థంగా దేవుని యొక్క బలలో అదేవిధంగా ఈ యొక్క ద్రాక్షరసంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాను. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కళంగా పరిశుద్ధులలో పేదన్నీను, నిష్కళంగా పరిశుద్ధులలో పేదన్నీను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజు యేసునాథుడు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజు యేసునాథుడు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు.
ప్రార్థన. ప్రేమల తండ్రి, జీవముల దేవా, జీవోత్పత్తి రాజా, ఎవరైనా ఒకవేళ ప్రభువా అయోగ్యముగా ఈ యొక్క బలలో ప్రభు పాల్గొంటే క్షమించండి తండ్రి. యోగ్యముగా పాల్గొన్న ప్రతి బిడ్డ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వాడు కూడా ప్రభా నీ యొక్క మరణ పునరుత్థాన గురించి ప్రభా ప్రకటించే బాగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, మిగిలించబడిన ద్రాక్షరసము రొట్టె ప్రభా, ఇంకా అనేక మంది రక్షణ లేక లోకంలో ఉంటున్న ప్రభా వారిని చూపిస్తుంది ప్రభా తండ్రి. అనేకం మంది ప్రభా లోకంలో ఉంటున్నారయ్యా. మా చుట్టుపక్కల వారు అనేక మంది ప్రభా నేను నమ్ముకోవాలని నీ యొక్క సన్నిధాలను ఆశపడుతున్నావు ప్రభా తండ్రి. వారి నిమిత్తం ప్రభా మిగిలించిన బడిన భాగం ప్రభా తండ్రి, అందరు కూడా ప్రభా మారుమనస్సు పొంది నీ యొక్క రొట్టెను ద్రాక్షారసం ప్రభా తినబాగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క మహిమార్థం ప్రభా ప్రతి ఒక్క దీవించమని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడదా. ప్రభుకు తెచ్చినటువంటి శ్రేష్టమైన కానుక ప్రభుకి అర్పించుదాం. దేవునికి ఎప్పుడు మనము శ్రేష్టమైనదే ఇవ్వాలి కాబట్టి శ్రేష్టమైన కానుక దేవునికి అర్పించుదాం. పాట పాడుచుండగా కానుకలు పట్టే ముందుకొచ్చి కానుక పట్టు. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము తనము